నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన బబ్లు భవానీ సింగ్ కళాకారు దగ్గరికి అయితే రావడం జరిగింది ధూల్పేటలో. ఈ లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఏమేమి అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు వీడియో ద్వారా చూపిస్తా. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫస్ట్గా ఒక విగ్రహం చూసుకున్నట్టయితే మనకు అమ్మవారి వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే అమ్మవారికి శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ షేడింగ్స్తో ఇవ్వడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ మనకు లయన్ చూసుకున్నట్టయితే మనకు స్టాండింగ్ లయన్, ఇక్కడ మనకు న్యాచురల్ హెయిర్స్ అయితే ఉండడం జరిగింది లయన్కి, చూసింది కదా. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కొంచెం వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉంది. ఆభరణాలు కూడా చాలా న్యాచురల్ ఆభరణాలు అయితే వేయడం జరిగింది చూడండి. వర్క్ కూడా చాలా ప్రమాణంగా వచ్చేసింది కదా. అండ్ అలానే పిల్లో వచ్చేసి మనకు స్కై బ్లూ కలర్లో ఉండడం జరిగింది అండ్ బ్లూ కలర్ షేడింగ్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చూసుకున్నట్టయితే అమ్మవారి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఒక ఐ పెయింటింగ్ బొట్టు ఇవే కొంచెం పెండింగ్ ఉన్నాయి. అండ్ మనకు మన నాగపాము కూడా ఉండడం జరిగింది. అండ్ కుందన్ వర్క్ కూడా కిరీటానికి కూడా చూడండి ఎంత బ్రహ్మాండంలో. అండ్ చేతులకు కూడా మెహందీ రావడం జరిగింది చూడండి. ఇంకా ఒక చేతిలో వచ్చేసి శంఖం, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో చక్రం, అంటే ఇవన్నీ ఇంకా పెట్టేటున్నాయి. అంటే శంఖం ఖడ్గం అయితే పెట్టడం జరిగింది. త్రిశూలం, చక్రం ఇవన్నీ అయితే ఇంకా పెట్టేటున్నాయి. సరే, మీకు లాంగ్ వ్యూ నుంచి కూడా అమ్మవారికి అయితే చూపెట్టడం జరిగింది, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూపిస్తాం మీకు. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి లయన్ వాహనం. ఆ లయన్ కూడా మొత్తం న్యాచురల్ హెయిర్స్ అయితే రావడం జరిగింది. అండ్ అలానే అమ్మవారి శారీ వచ్చేసి పింక్ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో. ఇక్కడ ఆభరణాలు కూడా చేతికి కానివ్వండి, మనకు ఆభరణాలు కానివ్వండి, కిరీటానికి కానివ్వండి, మొత్తం న్యాచురల్ ఇవి అన్నీ చూసింది కదా. ఫేస్లో కూడా ఇంత మంచి స్మైలీ ఫేస్ ఉందో అమ్మవారి. అండ్ అలానే చూసుకున్నట్టయితే కిరీటం కూడా మొత్తం న్యాచురల్ కిరీటం, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తాం మీకు. సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే ఏంటంటే కొంచెం శారీ కలర్ ఒకటే చేంజెస్. ఆ శారీ వచ్చేసి ఏమో పింక్ కలర్లో ఉండడం జరిగింది. ఈ శారీ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్తో అయితే రావడం జరిగింది చూడండి. చూసింది కదా, చాలా బాగుంది అమ్మవారి విగ్రహం. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మనం ఇంతకుముందు చూసినాం కదా, అప్పుడు ఏంటంటే మీకు ఐ పెయింటింగ్ అనేది కాలేదు. ఇప్పుడు ఐ పెయింటింగ్ అయినాక ఏ విధంగా ఉన్నది ఏందని అమ్మవారు చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనం చూసినట్టయితే సేమ్ ఎల్లో కలర్ శారీ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్తో అయితే రావడం జరిగింది కదా. ఆ విగ్రహం ఏంటంటే ఓన్లీ ఆభరణాలు ఐ పెయింటింగ్ కాలేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఐ పెయింటింగ్ ఆభరణాలు ఇట్లా మొత్తం పెట్టేసి ఉండడం జరిగింది. పెట్టినాక ఐ పెయింటింగ్ పెట్టినాక అమ్మవారు మాత్రం ఎంత చాలా బాగుంటుంది అంటే చూసింది కదా. మీకు కిరీటం ఇట్లా మొత్తం న్యాచురల్ అయితే రావడం జరిగింది చూడండి. అండ్ అలానే మీకు ఇంకో విగ్రహం కూడా చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు సేమ్ అమ్మవారి విగ్రహాలు ఇంతకుముందు చూసా. అండ్ అలానే ఇంకో కలర్లో ఇలా ఉంటుంది అమ్మవారి విగ్రహం మాత్రం మీకు ఇక్కడ డిస్ప్లేలో పెట్టడం జరిగింది. ఇంకా చూపిస్తాను. చూసుకున్నట్టయితే శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ షేడింగ్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉండడం జరిగింది. చూసింది అమ్మవారి విగ్రహం. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మీకు ఎల్లో కలర్లో ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్లో సేమ్ మోడల్, కాకపోతే ఒక శారీస్ అనేది ఒకటే చేంజెస్. ఇప్పుడు ఇంకో విగ్రహం చూసుకున్నట్టయితే మీకు ఆల్మోస్ట్ వాళ్ళు చూపించా, కాకపోతే ఏంటంటే మీకు శారీ కలర్ అనేది చేంజెస్. ఈ శారీ వచ్చేసి ఏంటంటే పింక్ కలర్ అండ్ బ్లూ కలర్, ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్స్ ఉండడం జరిగింది. సేమ్ పిల్లో కలర్ ఇక్కడ సేమ్. అండ్ అలానే ఇక్కడ ఆభరణాలు చాలా బాగున్నాయి. ఆభరణాల డిజైన్ కూడా చాలా బాగా చేసింది అండ్ న్యాచురల్ మీద చూసింది కదా. ఐ పెయింటింగ్ ఇట్లా వచ్చినాక అనేది ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఇది మొత్తం వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీకు లయన్ అనేది కొంచెం చూపిస్తాను చూడండి. ఇంతకుముందు మనం చూసినప్పుడు ఏంటంటే బొట్టు ఐ పెయింటింగ్ ఇట్లా కాలేదు.
ఇప్పుడు ఇక మీ ఫేస్ కూడా చాలా దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి.